హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంతకుముందు వీడియోలో అయితే నేను అరుణాచలం వెళ్తున్నట్టు అక్కడ వెళ్ళేటప్పుడు ఏమేం గుళ్ళు దర్శించుకొని వెళ్ళాము అన్నీ మీకు వీడియోలో చూపించాను కదా. సో ఫైనలీ అరుణాచలం అయితే వచ్చేస్తామండి. ఆ రోజు అయితే చాలా క్రౌడ్ అయితే ఉన్ను చాలా జనం వచ్చారు. ఎందుకంటే గురు పౌర్ణమి వేరే పౌర్ణమికి ఇంకా గిరి ప్రదక్షిణ చేస్తారు. అందుకోసం చాలా జనమే వచ్చారండి. అయితే ఈసారి చాలా ఎక్కువ వచ్చారంట. అక్కడుండే అంటే అక్కడికి వచ్చే వాళ్ళు చెప్తున్నారు కదా, ముందు కన్నా ఈసారి ఎక్కువ జనమే వచ్చారు. అందులోనూ గురు పౌర్ణమి ఇలా ఉండడం, ఇంకా యూట్యూబ్లో కొన్ని విశేషాలు తెలియడము, అంటే మేము కూడా అంతే కదా, కొన్ని తెలుసుకొని వెళ్తూ ఉండడం, అలా జనాలు ఇలా తెలుసుకొని వెళ్ళడం వల్ల ఇంకా క్రౌడ్ ఎక్కువైందనమాట. సో ఫైనల్గా అరుణాచలం గుడి గోపురం అయితే కనిపిస్తుంది కదా, అదేనండి స్వామివారి గుడి. అయితే ఆ రోజైతే మేము ఎంత అంటే స్టార్టింగ్ నుంచి మీకు చెప్పాను కదా, చాలా మంచి దర్శనాలు జరుగుతున్నాయి. అసలు ఏ గుడిలో కూడాను ఇంత కూడా రష్ లేదండి. అందులోనూ వేలూరు లక్ష్మీదేవి టెంపుల్లో కూడాను మేము 150 టికెట్ తీసుకుందాం అనుకున్నాం. కానీ తర్వాత ఆలోచించాం, హారతి ఇచ్చి అంటే హారతి ఇస్తారు, అది తీసుకోవచ్చు అన్నట్టుగా చెప్పేసరికి ఓకే 300 టికెట్ తీసుకుందాము అన్నట్టుగా 300 టికెట్ తీసుకున్నాము. అది మంచి పని చేసామేమో అనిపించిందండి. లేకుంటే అక్కడ కూడాను 150 టికెట్కి క్రౌడ్ ఎక్కువే ఉన్నాం. సో 300 టికెట్ తీసుకోవడం వల్ల లక్ష్మీదేవి హారతి ఇచ్చి అక్కడ కూర్చొని చాలాసేపు దర్శించుకున్నాం అనమాట. అది బాగా అనిపించింది. సో అలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు అబ్బా ఇవన్నీ బాగా జరిగిపోయాయి, ఇంకా స్వామివారి దర్శనం కూడా అంతే బాగా జరిగిపోతుందన్న ఎక్స్పెక్టేషన్తో హ్యాపీ ఫీల్ అయిపోయి వచ్చామన్నమాట. వచ్చినప్పటికి చూస్తే జనము విపరీతంగా ఉన్నారండి. ఇంకా ఆ క్రౌడ్ చూసిన తర్వాత నాలో భయం అనేది ఎక్కువైపోయిందండి. ఇంకా దర్శనం అవుతుందా లేదా అన్న భయం ఎక్కువైపోయింది. క్యూ లైన్లోనే 9 గంటలు నిలబడ్డామండి. 9 గంటలు నిలబడిన తర్వాత దేవుడి దర్శనం అయ్యేసరికి నిజంగా శివుడు కనిపించాడండి బాగా. ఎందుకంటే మనకి తిరుపతిలోనైతే ఒక కంపార్ట్మెంట్లో ఉంచేసి ఒక్కొక్కరిని వదులుతూ ఉంటారు కదా, ఇక్కడ అలా కాదనమాట. ఒక క్యూ లైన్లో అలా మూవ్ అవుతూ ఉండాలి. ఇన్ని గంటలు పడుతున్నా రాదే గుడి అన్నట్టుగా అనిపించేసింది. గుడి ఇంత పెద్దగా ఉందా అని అంటే నార్మల్ టైంలో అంత ఉండదంట. అక్కడ ఉండే వాళ్ళు చెప్పారు, జస్ట్ గుడి దగ్గర నుంచి వెళ్ళొచ్చు, కానీ ఎక్కువ జనం ఉండడం వల్ల తిప్పి పెట్టారనమాట అంత లెంతీగా. సో అందువల్ల మాకు కైలాసం బాగా కనిపించిందిలేండి. సో ఫైనలీ గుడి లోపలికి అయితే ఎంటర్ అయ్యేసరికి అమ్మయ్య అనిపించింది. కొంతసేపటి వరకు అంటే కొన్ని గంటల వరకు గుడి కనిపించట్లేదు, గుడి గోపురం కనిపించట్లేదు, అసలు ఎంటర్ ఎక్కడో కనిపించట్లేదు అనమాట. అసలు గుడి లోపలికి వెళ్తున్నామా అన్నట్టుగా అనిపించేసిందండి. అసలు ఈ రోజుకి వెళ్తామా లేదా మళ్ళీ రేపటి వరకు వెయిట్ చేయాలా, రేపటికంటే ఇంకా జనం ఎక్కువ అంటే అయిపోతారు అన్నట్టుగా ఎందుకంటే నెక్స్ట్ డే పౌర్ణమి, ఇంకా పౌర్ణమిలో ఇంకా వస్తున్నారనమాట. మేము వెళ్ళేటప్పటికి అందరూ ఇంకా చేరుతున్నారు గిరి ప్రదక్షిణ చేయడానికి, అలాగే దేవుడి దర్శనం చేసుకోవడానికి. ఇంకా అందులో నా జనము కొంతమంది అయితే ఇంకా ఈ క్రౌడ్లో అవ్వదు, మనం గిరి ప్రదక్షిణ చేసుకొని వెళ్ళిపోదాం అన్నట్టుగా అంటే అనుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. ఈరోజుకి అవ్వదు అనేసరికి ఇంకా గుబులు ఎక్కువైపోయిందనమాట.
సో ఏది జరిగితే జరగనన్నట్టుగా ఎంతవరకు ప్రాప్తం ఉందో దేవుడు ఎంతవరకు మనకి ఇస్తాడు అన్నట్టుగా ఆ నమ్మకంతోనైతే వెళ్ళామండి. హ్యాపీగా అయితే దేవుడు దర్శనం అయితే అయింది. కానీ ఇంత 9 గంటల సేపు వెయిట్ చేసినందుకు కొన్ని సెకండ్లు కూడా దేవుని చూడనివ్వలేదు, లాగిపడేశారు అంతే. దర్శనం అయిపోయిందా? అయిపోయిందండి. చాలా బాగా 9 hours దర్శనం. సూపర్. ఎలా ఉంది మా లైఫ్లో ఫస్ట్ టైం గుడ్ ఎక్స్పీరియన్స్. టైం ఎంత అయింది? 1 o'clock అండి. 1 o'clock పొద్దున్న 1 o'clock 4 గంటలకు వచ్చామండి. 1 o'clock దర్శనం అయింది. మా గ్రూప్లో ఓపిక పెట్ట అసలు ఎంత మధ్యాహ్నం నుంచి బస్ సాయంత్రం నుంచి ఏం తిండి ఒక చాయ్ కూడా తాగలేదండి. దేవుడు ఒక నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఇస్తాడు మాకు చాయ్లే. కానీ బాగుంది, చాలా బాగుంది. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. తోపులాడైతే ఇంకా సూపర్ అండి. అది మాత్రం సూపర్ హిట్. ఒకరి మీద ఒకరు తోసుకోవడంలోని మంచి మజా అనిపించింది. లైఫ్ లో ఫస్ట్ టైం. సూపర్. ఎవ్రీ ఇయర్ వస్తే ఉంటారంట వీళ్ళు, తోసుకుని ఉంటారంట. ఇంకా కొంచెం తోసుకోవడానికే వస్తారు వీళ్ళు. వెరీ గుడ్. లైన్లన్నీ ఫుల్ గున్ను, ఇప్పుడు ఖాళీ అయిపోయి అందరూ. సో విన్నారు కదా మా ఫ్రెండ్స్ కామెంటు. నిజంగా అండి చాలా కష్టంగా ఫైనలీ దేవుడి దర్శనం అయితే అయిపోయింది. అంత సేపు నిలబడినందుకు కొన్ని సెకండ్లైనా చూడలేదనమాట, తోస్తారు. అదొకటే బాధ అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో తర్వాత 1:30 అయిందనమాట బయటకు వచ్చేసరికి. నైట్ 1:30. సో లైట్గా ఒక దోశ అయితే ఇద్దరం షేర్ చేసుకున్నాం అనమాట. హాఫ్ తిన్నాము. ఏమో తినాలనిపించలేదండి అసలు, ఎందుకో మరి. అంటే నైట్ అయిపోయింది కదా అనేసి ఇంకా తినేసి ఇంకా గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. దేవుడికి వినాయకుడికి దండం పెట్టుకొని ఇంకా ముందుకైతే సాగిపోయాము. కొన్ని దేవస్థానాలు అయితే ఓపెన్లో ఉన్నాయి, కొన్ని అయితే ఓపెన్లో లేవండి. సో ఓపెన్లో ఉండే దగ్గరంతా జనాలు అయితే విపరీతంగా కనబడుతుండే. మేమైతే ఇంకా అన్నిటికీ అయితే వెళ్ళలేదండి. ఒక్కొక్క దగ్గర హారతి అయితే తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. అసలు ఎలా అంటే జనం చూస్తున్నారు కదా, మరి నార్మల్గా ఇలా ఉంటారో లేకపోతే అంటే అరుణాచలంలో పౌర్ణమికి గిరి ప్రదక్షిణ ఉంటుంది. బహుశా జనమైతే ఇలా ఉంటారో, మేము చూడడం కొత్త కాబట్టి నాకు అలా అనిపించింది. లేదా ఆ రోజు గురు పౌర్ణమి అలా ఉన్నారో తెలియదండి. జనమైతే చాలా ఎక్కువగా ఉండే. సో అందులోనూ సాటర్డే సండే పడింది కదా, ఇంకా సాటర్డే ప్లాన్ వేసుకుంటారు కదా, సాటర్డే వచ్చేసి ఇంకా దేవుడి దర్శనం చేసుకొని సండే రిటర్న్ అయిపోవచ్చు అన్నట్టుగా అనుకుంటారు కాబట్టి బహుశా అది కూడా ఉండొచ్చు. జనం అయితే మీరే చూస్తున్నారు కదా, చిన్న పిల్లల్ని బెడ్షీట్లో వేసుకొని మరీ తీసుకొని వెళ్తున్నారండి. అంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కూడా పుణ్యం రావాలన్నట్టుగా తీసుకొని వెళ్తున్నారు. అది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది కూడా యాడ్ చేశాను క్లిప్పింగ్, చూడండి మీరే. చూసారా, తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ పిల్లల్ని అంటే ఆ గుడ్డలో వేసుకొని మరి గిరి ప్రదక్షిణ చేసేస్తున్నారు. నిజంగా గ్రేట్ అండి. సో అవన్నీ చూసిన తర్వాత తల్లిదండ్రులు మన కోసం ఎంత కష్టపడతారా అన్నట్టుగా అనిపించేస్తుంటుంది ఒక్కొక్కసారి. సో ఇంకా వెళ్తూ ఇంకా వాయులింగము, అగ్నిలింగము, లింగాలన్నీ అంటే వాయుదేవుడు నిర్మించింది, అగ్నిదేవుడు నిర్మించింది, కుబేరలింగము, చాలా అంటే 8 లింగాలు ఉంటాయి గిరి ప్రదక్షిణ చుట్టూరా. వాటన్నిటిని దర్శించుకొని ఇంకా మోక్ష మార్గం అని ఉంటుందండి. అక్కడ మాత్రం చాలా క్యూ లైన్లు ఉండే. అక్కడ మరి ఇంక నేనైతే ఫస్ట్ ఫిక్స్ అయిపోయాను అనమాట. ఈ మోక్ష మార్గం అసలు వెళ్ళాలి అంటారు, బట్ ఎందుకో మరి అలాంటి రిస్క్లు అయితే నేను ఎక్కువగా తీసుకోనండి. నాకు కొంచెం భయం ఎక్కువ. సో అందుకని మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు.
ఇవి మీకు తెలుసా? ఇవి కోకోనట్ అంటే కొబ్బరి మొక్కలు అందులోపల పువ్వులా వస్తుందనమాట. అది అమ్ముతున్నారు. సో, అది చూపిస్తున్నాను. దారి పొడుగునా తినే వస్తువులు చాలానే ఉన్నాయండి. దానికి మాత్రం ఏ మాత్రం తక్కువ లేదు. చూసారా? నిద్ర లేక కళ్ళు ఎలా పీక్కుపోయాయో, మొఖం ఎలా వాడిపోయిందో. అండ్ కాలైతే విపరీతంగా నొప్పి అయితే వచ్చేసాయండి. ఇంకా లాభం లేదన్నట్టుగా ఇంకా దగ్గరలో ఇంకేమీ ఇంకా కొంచెం దూరంలో ఇలా మసాజర్ దీనిలోనే పెట్టుకున్నామన్నమాట. ఎందుకంటే ముందుకి సాగట్లేదనమాట కాలు. అంతలా నొప్పి వచ్చేసాయి. ఫస్ట్ టైం కదా ఇలా లెంతీగా ఇన్ని గంటలు జర్నీ చేయడము, నడవడము అది కూడాను చాలా నొప్పి వచ్చేసాయి అనమాట. ఇంకా సరేలే ఇందులో రిలాక్స్ అవుదాం అన్నట్టుగా మసాజర్లు అయితే ఉన్నాయండి దారి పొడుగునా. ఎవరికైతే కాళ్ళ నొప్పులు అనిపిస్తే ఇలా సెట్ చేశారనమాట. దీనికి ఒక్కొక్క దానికి 20 రూపాయలు లాస్ట్గా ఉంది కదా, దానికైతే 20 రూపాయలు, వీటికైతే 50 రూపాయలు అలాగా ఛార్జ్ పెట్టినట్టున్నారు. 50 రూపాయలు 20 రూపాయలు నాకు అంతగా గుర్తులేదు. సో, ఏదైతే కొంచెం ఆ మసాజర్లో పెట్టినప్పటికి హాయిగా అనిపించింది. మళ్ళీ ఒక కొంత దూరం వెళ్ళేటప్పటికి మళ్ళీ సేమ్ నొప్పులు అయితే కంటిన్యూ అయ్యాయి అనమాట. చాలా అయితే నేను అనుకున్నది సాధించానన్న తృప్తి అయితే మిగిలిపోయిందిలేండి. 1 అరుణాచలం వెళ్ళాలి, 2 గిరి ప్రదక్షిణ చేయాలి. ఎప్పుడైతే నేను వీడియోలో ఇలా గిరి ప్రదక్షిణ చేస్తే మంచిది, అలాగే స్వామివారిని దర్శిస్తే ఇంకా మంచిది అన్నారో అప్పటి నుంచి నా మైండ్లో అదే ఉండిపోయిందనమాట. సో, ఎంత రిస్క్ అయినా ఆ నొప్పి తర్వాత భరిస్తాను, కానీ ఇప్పుడు నేను అనుకున్నది చేసేయాలన్నంత హ్యాపీ అనమాట. ఇప్పుడు చూపించాను కదా, ఆ కొండే స్వామివారిదనమాట. దాని చుట్టూనే మనం ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేసినట్టు. సో, చూసారా జనం అయితే ఎలా ఉన్నారో. ఫైనల్గా అయితే లాస్ట్ లింగం దగ్గరికి వచ్చేసాము. ఇంకా దేవుడికి ఒక హారతి కర్పూరం అయితే వెలిగించేసి ముగించేసాము అనమాట. ముగించేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి కూర్చొని దేవుని చూసేసరికి నాకు కళ్ళలోంచి నీళ్ళైతే వచ్చేసాయండి. నాకు దర్శనం ఇచ్చావా తండ్రి అన్నట్టుగా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇంకా దర్శనం అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఒక హోటల్లోనైతే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అంటే జస్ట్ ఫేస్ అది వాష్ చేసుకొని ఇంకా అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసామన్నమాట. ఇలా అన్ని రకాలు టిఫిన్స్ అనమాట. అదైతే తీసుకున్నాము అందరమును. తీసుకొని తినేసాము. తినేసి ఇంకా కారులో కూర్చున్నామండి. ఇంకంతే, అక్కడి నుంచి మరి ఇంకెక్కడికి వెళ్ళలేదనమాట. అంటే ఎక్కడ దిగలేదు కూడాను. అక్కడ స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇంటికే అనమాట. తిన్నగా పడుకుని పోయాం. అస్సలు ఓపికే లేదనమాట. కొంచెం అటు కదలడానికి లేదు, ఇటు కదలడం లేదు. ఎలా పడుకున్నామంటే అందరం ఒక్కొక్క దీనిలో యాంగిల్లో పడుకుని పోయామన్నమాట. వచ్చినప్పటికీ మా కాలు అయితే, అంటే నా కాలు అయితే ఇలా వాచిపోయాయి. ఎప్పుడూ లేదండి, నా కాలు అస్సలు వాచిపోవు. అలాంటిది శుభ్రంగా వాచిపోయాయి. అది చూసి మా వాడైతే, అంటే మా అబ్బాయి అయితే మసాజ్ చేస్తున్నాడు అనమాట. ఇలాంటివి మాత్రం మంచి పనులన్నీ చేస్తాడనమాట. కాలు నొక్కుతాడు, ఎక్కడైనా నొప్పి అంటే దానికి చేస్తాడనమాట. అవన్నీ చేస్తాడు మా అబ్బాయి అయితే. అమ్మాయి చేస్తుంది, అంటే దానికన్నా ముందర వీడు చేసేస్తాడనమాట. వాడికి అలాంటివన్నీ ఇంట్రెస్టే. సో, చెప్తున్నాడనమాట, నేను ఒక రోజు లేను కదా, ఆ రోజు ఏమేమి జరిగినాయి అవన్నీ ఒక్కొక్కటి చెప్తున్నాడు. అలా కబుర్లు ఆడుకొని మా టైం అయితే గడిచిపోయింది. సో,
ఆ అరుణాచలం ట్రిప్ అనేది ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అలా ముచ్చట్లు అయిన తర్వాత ఒక టీ అయితే తాగేసి సోఫాలోని అలా నిద్రలోకి జారిపోయానండి. ఎలా పడుకున్నానంటే నాకే తెలీదు, అంత మత్తుగా పడుకుని పోయాను అనమాట. మా వాడు వీడియో తీస్తూ తర్వాత చూపిస్తున్నాడు నువ్వు ఇలా పడుకున్నావు అనేసి. సో అంతే, ఒళ్ళైతే అలసిపోయిందండి బాగా. ఒకవేళ మీరు అరుణాచలం ప్లాన్ వేసుకుంటే మాత్రం ఇలాంటి విశేషమైన టైంలో కాకుండా నార్మల్ టైంలో వెళ్ళండి, చాలా మంచిది. సో నాకైతే మంచిగా దర్శనం అయితే అయిపోయింది, మీకు కూడా మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. దాంతోపాటు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ట్రావెల్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.